ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎన్నో అరుదైన శిల్పాలు, పురాతన వస్తువులు, కళాఖండాలు ఈ మ్యూజియంలో ఎన్నో సంవత్సరాలుగా భద్రపరిచి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే ఈ కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, యువతకు చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మ్యూజియం విశిష్టతను కొనియాడుతున్నారు. మ్యూజియం డే వేడుకలపై మరింత కరెస్పాండెంట్ మా బిందు అందిస్తారు. చరిత్రకు సాక్ష్యంలా నిలుస్తుంది బాపు మ్యూజియం. చరిత్ర ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఒక రుజువైన ఏమైనా ఉంది అంటే విజయవాడలో అది మాత్రం బాపు మ్యూజియం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం బాపు మ్యూజియం గ్యాలరీలో ఉన్నాము. ఎంతో పురాతనమైన శిల్పాలు, ఎంతో పురాతనమైన రాతి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేశారని చెప్పుకోవచ్చు. మౌర్యుల కాలం నుంచి, బ్రహ్మి లిపి నుంచి ప్రస్తుత అక్షరమాల రూపాంతరం వరకు ప్రతి ఒక్కటి కూడా బాపు మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకి అలనాటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి మరీ వినియోగించి మరీ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా బాపు మ్యూజియంలో ఉన్న ఏవైతే గ్యాలరీలు కానీ శిల్పాలు కానీ ఉన్నాయో అవి కొన్ని దశాబ్దాల క్రితంవి అని, పెద్ద చరిత్ర ఉందని కూడా ప్రతి ఒక్క రాయికి ఇక్కడ ఒక చరిత్ర ఉంటుంది. వాటిని సెల్ ఫోన్ పోస్టర్లో కూడా బాపు మ్యూజియం యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. కాకపోతే మ్యూజియంకి వచ్చి ఈ శిల్పాలని నేరుగా చూడడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషాలని భారీ తెరపైన కూడా ప్రొజెక్టర్లతో ఈ నేపథ్యంలో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ శిల్పాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రాయికి కూడా ఎంతో పెద్ద చరిత్ర ఉందని కూడా బాపు మ్యూజియం చెప్తూనే ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే మ్యూజియాన్ని పర్యాటకులు సందర్శించే కేంద్రంగా విద్యార్థులకి చరిత్ర ఉపయోగించడానికి చూపిస్తూ ఉంటారు. అసలుకైతే బాపు మ్యూజియానికి కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఉన్న చరిత్ర ఉంది. ఎందుకంటే అక్కడి నుండి చూసుకుంటే మనం ఇక్కడ చూసుకున్న ప్రతి ఒక్క శిల్పం కానీ, ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ కానీ చాలా అందంగా చెక్కిన శిల్పాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ తవ్వకాల్లో కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసిన ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీజీ కూడా పార్టీ ఎప్పుడైతే పొలిటికల్ రైవలరీస్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఇక్కడే మీటింగ్స్ పెట్టుకునేవాడు. ఈ ప్రదేశంలోనే ఆయన మీటింగ్స్ జరిగేవి. ఈ ప్రదేశంలోనే నేతలు కానీ, దేశభక్తులు కానీ అందరూ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యారన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ బాపు మ్యూజియంలో ఎన్నో సీక్రెట్స్, అసలు ఎవరికి తెలియని సీక్రెట్స్ కూడా మ్యూజియంలో ఉన్నాయి. ఇది ఎవరికి తెలియని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. కొన్ని బాపు మ్యూజియంలో శిల్పాలు కాకుండా చాలా వెరైటీ ఆఫ్ వస్తువుల్ని, ఆదిమానవుడు ఉపయోగించిన పరికరాలని కానీ, అప్పట్లో రాజులు రాణులు ఉపయోగించే వస్తువులు కానీ, వారు వేసుకున్న నగలు, ఇవన్నీ కూడా బాపు మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. బాపు మ్యూజియం గ్యాలరీ మొత్తం తిరిగి చూడాలంటే చాలా సేపు టైం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. మనకి విజువల్స్లో చూస్తున్నాము ఎంత చక్కగా ఉన్నాయో శిల్పాలు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పటికీ కూడా శిల్పాలు అదే విధంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీటి చరిత్ర ఎంత అంటే కూడా ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క ఏజ్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ని బట్టి కూడా చెప్తూ ఉంటారు. అదే శిల్పాలు ఇక్కడ మనకి కనిపిస్తుంటే ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్ విధంగా కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యూజియం గురించి ఏంటి, ప్రతి ఒక్క శిల్పం గురించి, ప్రతి ఒక్క శిల గురించి, రాయ గురించి కూడా క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాలకు సంబంధించిన ఆదిమానవుల పరికరాలే కాకుండా దేవతామూర్తులు, ఏవైతే దేవతామూర్తుల విగ్రహాలు కానీ ఇవన్నీ ఎక్కడైతే తవ్వకాల్లో దొరుకుతాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రిజర్వ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి విజువల్లో శివలింగం, మళ్ళీ నందీశ్వరుడు దేవుళ్ళ ప్రతిమలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. గరుత్మంతుడితో సహా ప్రతి ఒక్క వస్తువు ప్రిజర్వ్ చేసి ఉంటుంది. ప్రిజర్వ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క శిల్పం పక్కన కూడా దాని ఏజ్ ఎంత, ఎప్పుడు కనుక్కున్నారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో ఈ శిల్పం కానీ ఈ వస్తువు కానీ ఎప్పుడు బయటపడింది, ఈ ఒక్కటి కూడా మ్యూజియంలో భద్రపరిచి ఉన్నారు. ఎందుకంటే బాపు మ్యూజియంకి ప్రతి మ్యూజియం కంటే కూడా భిన్నంగా ఉంటుంది. బాపు మ్యూజియంలో జరిగిన సంఘటనలు అటువంటివి, బాపు మ్యూజియంలో ఉన్న ఏవైతే ప్రతి ఒక్కటి ఉన్నాయో అలాంటివి. సో సందర్శకులు ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. తరచూ రావడమే కాకుండా బాపు మ్యూజియంలో ఉన్న అందాలని కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఈరోజు మ్యూజియం డే సందర్భంగా ఇక్కడ బాపు మ్యూజియంని తిలకించడానికి ఇంత పెద్ద ఎత్తున జనం కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే ఇక్కడికి వస్తే పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ పరమైన ఇదిగా గెయిన్ చేస్తూ ఉంటారు, విజ్ఞానం పరిజ్ఞానం గెయిన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మ్యూజియం
మ్యూజియంలో ప్రతి ఒక్క అంచు కూడా అణువు కూడా మనకి ఏదో కొత్త విషయం నేర్పిస్తుంది. ఒక రాయి కానీ, ఒక పరికరం కానీ, ఒక వస్తువు కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి కొత్తదనం చూపిస్తూ ఉంటుంది. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కూడా. ఇది బాపు మ్యూజియం యొక్క ప్రత్యేకత. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ, బాపు మ్యూజియం నుంచి.